Hello guys, welcome back to our channel Mr. Ganesh 52. This is Ganesh GDS BPM. సో ప్రజెంట్ వీడియోలో వచ్చేసి ఇంకా రిజల్ట్ ఎప్పుడు వస్తుంది. సో ఓకేనా. సో చాలా మంది వచ్చేసి జీడిఎస్ యొక్క 2026 జనవరి నోటిఫికేషన్ అప్లికేషన్ అయిపోయింది, ఎడిట్ ఆప్షన్ అయిపోయింది. సో ఎడిట్ ఆప్షన్ అయ్యి కూడా ఇంకా ఒక మాక్సిమం 10 days అవుతుంది బ్రో, రిజల్ట్ ఎప్పుడు వస్తుంది చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఓకేనా. సో చాలా మంది అంటే ఎగ్జైటెడ్గా ఉన్నారు. సో ప్రజెంట్ ఈ వీడియోలో వచ్చేసి నేను రిజల్ట్ ఎప్పుడు రాబోతుంది, సో ఏమైనా డిలే అవుతుంది దాని గురించి క్లియర్గా చెప్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు అప్పుడే క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరైతే యూస్ఫుల్ అనిపిస్తుందో వాళ్ళకి షేర్ చేయండి. సో ప్రజెంట్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్తే, సో ఫ్రెండ్స్ మనకు తెలిసిందే మన అప్లికేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. అప్లికేషన్ అయిపోయిన ప్రతి ఏ నోటిఫికేషన్ అయినా కూడా అప్లికేషన్ అయిపోయిన తర్వాత 10 నుంచి 15 days లోపు రిజల్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. 10 నుంచి 15 days లోపు రిజల్ట్ అనేది మనకు వాళ్ళు రిజల్ట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చేసి మనకు వచ్చేసి ఈ నోటిఫికేషన్ 2026 నోటిఫికేషన్కి 19th వచ్చేసి మనకు అప్లికేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది, అంటే ఎడిట్ ఆప్షన్ అంతా అప్పటి వరకు అయిపోయింది. సో ఈ రోజు ఎంత అంటే 28, అంటే మాక్సిమం మనం 9-10 days అవ్వడానికి వచ్చేసింది. ఓకేనా. సో ఇంకా రిజల్ట్ రాలేదండి ఎందుకని చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఓకేనా. సో మనకు వచ్చేసి ఒకసారి అఫీషియల్ నోటిఫికేషన్లో 28 ఫిబ్రవరికి మేము మెరిట్ లిస్ట్ అనేది రిజల్ట్ రిలీజ్ చేస్తామని వాళ్ళు ఇచ్చారు. సో మళ్ళీ దాని తర్వాత ఏమైందంటే మనకు మళ్ళీ దాని తర్వాత అప్లికేషన్ డేట్ కానీ కరెక్షన్ డేట్ కానీ ఇవన్నీ చేంజ్ అయ్యాయి. ఓకేనా. సో మాక్సిమం ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను కదా, చూడండి రిజల్ట్ వచ్చేసి సో మీరు చాలామంది వెయిట్ అంటే ఎలా వెయిట్ చేస్తున్నారంటే చాలామందికి ఎప్పుడు వస్తుందని చాలామంది అసలు దీని మీదనే డిపెండ్ అయ్యి వేచి చూస్తున్నారు. ఓకేనా. సో అలా ఉంది పర్సెంట్ వచ్చేసి. సో మాక్సిమం రిజల్ట్ గురించి చూసుకుంటే ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి 28, ఓకేనా, ఈ రోజు నుంచి మార్చ్, ఓకేనా, మార్చ్ 7 లోపు రిజల్ట్ ఎప్పుడైనా రావచ్చు ఫ్రెండ్స్ ఈ మధ్యలో. సో మాక్సిమం ఇప్పుడు నుంచి రిజల్ట్ ఎప్పుడైనా వాళ్ళు ఎనీ టైం అయినా రిలీజ్ చేయొచ్చు. సో మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళు రిలీజ్ చేసేస్తారు ఫ్రెండ్స్. ఓకేనా. సో మాక్సిమం నాకు తెలిసినంత వరకు అయితే ఈ రోజు వచ్చే ఛాన్సెస్ అంతా ఉండకపోవచ్చు. మాక్సిమం వచ్చేసి నెక్స్ట్ మార్చ్లో ఫస్ట్ వీక్లో ఎప్పుడైనా రిజల్ట్ రావచ్చు ఫ్రెండ్స్. నాకు తెలిసిన తర్వాత ఫస్ట్, సెకండ్, థర్డ్లో ఈ డేట్లో మాత్రం తప్పకుండా మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో మీకు మెరిట్ లిస్ట్ రాగానే మాకు ఇలా తెలియాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. దాని ద్వారా ఏమవుతుందంటే నాకు రిజల్ట్ రాగానే నాకు తెలిసినప్పుడు నేను వెంటనే వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. దాని ద్వారా మీకు ఏమవుతుందంటే నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది, మీరు అప్పుడు చూసుకోవచ్చు. ఓకేనా. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, దాని తర్వాత మీకు తెలిసిపోతుంది. సో రిజల్ట్ రాగానే సో మీరు ఇప్పుడు నుంచే మీ దగ్గర పెట్టుకోవాల్సిన సర్టిఫికేట్స్ ఏంటిదో మెయిన్గా చెప్తాను. మీకు నోటిఫికేషన్లో వాళ్ళు మెన్షన్ చేస్తారు. సో అవి లేకపోతే మిమ్మల్ని తప్పకుండా రిజెక్ట్ చేస్తారు. సో డాక్యుమెంట్ ఏమేమి కావాలి, ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలా జరుగుతుంది, ప్రతి ఒక్క దాని గురించి వీడియోస్ ఉన్నాయి మన కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, లేదంటే మన ఛానల్లో వెళ్ళి కూడా చూసుకోవచ్చు. మీకు బీపీఎం ఇంటర్వ్యూ ఉంది, ఏబీపీఎం 1 day వర్క్ ప్రొఫైల్ ఉంది, ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఓకేనా. సో మీకు చూపిస్తాను చూడండి నోటిఫికేషన్లో వాళ్ళు ఏమని మెన్షన్ చేశారో. సో ఇక్కడ వ్యూ నోటిఫికేషన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి మీరు. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఫార్మేట్ ఆఫ్ ద సర్టిఫికేట్ దగ్గర సో ఇక్కడ హైలైట్ చేసి ఉంది చూసుకోండి. ఇక్కడ మీరు ఇన్ కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ టు ప్రొడ్యూస్ ద సర్టిఫికేట్ ఒరిజినల్ దేర్ క్యాండిడేట్ విల్ బి క్యాన్సిల్డ్. ఓకేనా. మీ ప్రతి ఒక్క సర్టిఫికేట్ కూడా మీ దగ్గర ఒరిజినల్ ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా. ఒరిజినల్ లేకుంటే మాత్రం మిమ్మల్ని వాళ్ళు రిజెక్ట్ క్యాన్సిల్ చేసేసారు అని ఇక్కడ మెన్షన్ చేశారు వాళ్ళు. ఓకేనా. సో నేను ముందే చెప్తున్నాను ఏమేమి సర్టిఫికేట్ కావాలో అవన్నీ ఒరిజినల్ పెట్టుకోండి మీ దగ్గర. సో నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఎస్ఎస్సి మెమో, మార్క్ షీట్ మెమో ఉండాలి. దాంతోపాటు మీ దగ్గర మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, మెడికల్ సర్టిఫికేట్ ఉండాలి. దాంతోపాటు మీ నెక్స్ట్ వచ్చేసి మీ దగ్గర మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్. సో ఇవన్నీ సర్టిఫికేట్ గురించి వీడియో చేసినా వెళ్ళి చూసుకోండి. నేను ఇప్పుడు చెప్పిన సర్టిఫికేట్స్ వీడియోస్ కూడా అన్ని ఒరిజినల్ ఉండాలి. ఓకేనా. ఎలాంటి కలర్ కాపీస్ అలాంటి ఏమి యాక్సెప్ట్ చేయరు ఫ్రెండ్స్, లేదంటే మిమ్మల్ని డైరెక్ట్గా రిజెక్ట్ చేసేస్తారు. ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు వాళ్ళ నోటిఫికేషన్లో. ఇక్కడ చూసుకోవచ్చు మీరు వితిన్ 15 days. ఓకేనా. మీకు 15 days డాక్యుమెంట్ వెరిఫికేషన్కి టైం ఉంటుంది. ఈ 15 days లోపు మీరు ఒరిజినల్ వాళ్ళకి సబ్మిట్ చేయాలి ఫ్రెండ్స్. అంటే వాళ్ళకి ముందు వెరిఫై చేయించాలి. కాలేజ్లో ఉంది ఎక్కడ ఉందంటే వాళ్ళు ఒప్పుకోరు, మిమ్మల్ని క్యాన్సిల్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఈ సర్టిఫికేట్స్ మాత్రం మీరు ఒరిజినల్ మీ దగ్గర పెట్టుకోండి. సో మాక్సిమం రిజల్ట్ గురించి చేసుకుంటే మాత్రం ఈ రోజు నుంచి ఓకేనా 28 ఫిబ్రవరి నుంచి 6th మార్చ్ వరకు ఈ 7-8 daysలో ఎప్పుడైనా రిజల్ట్ రావచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. సో రిజల్ట్ రాగానే ఫర్దర్ ప్రాసెస్ ఎలా ఉంటుంది దాని గురించి ప్రతి దాని గురించి వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా. మన ఛానల్ వెళ్ళి చూడొచ్చు మీరు. సో రిజల్ట్ రాగానే మనకి ఎలా తెలుస్తుంది బ్రో అంటే మాత్రం దాని గురించి కూడా వీడియో ఉంది ఫ్రెండ్స్, వెళ్ళి చూడొచ్చు. ఓకేనా. సో మాక్సిమం రిజల్ట్ రాగానే అందరికీ మెయిల్ కానీ నార్మల్ మెసేజ్ కానీ తప్పకుండా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. మాక్సిమం ఈ రోజు ఈవినింగ్ రిజల్ట్ వస్తే మాత్రం సో మీకు ఈ రోజు ఈవినింగ్ అయినా మెసేజ్ వస్తుంది, లేదంటే రేపు మార్నింగ్ అయినా మెసేజ్ వస్తుంది. 100% మెసేజ్ వస్తుంది. మెసేజ్ రాకపోతే ఎలా చెక్ చేసుకోవాలి దాని గురించి కూడా వీడియో ఉంది, అక్కడ వెళ్ళి చూసుకోవచ్చు. ఓకేనా. మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. సో మీరు మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. నేను రిజల్ట్ రాగానే మీకు తప్పకుండా ఇన్ఫార్మ్ చేస్తాను. సో మీరు అదేవిధంగా మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను. సో అక్కడ నేను రిజల్ట్ రాగానే ఏమంటే పీడిఎఫ్ అనేది అక్కడ షేర్ చేస్తాను, మెరిట్ లిస్ట్ వచ్చేసి అక్కడ వెళ్ళి మీరు చూసుకోవచ్చు.
సో ఇది ఫ్రెండ్స్ మెరిట్ లిస్ట్ గురించి. సో మ్యాక్సిమం రిజల్ట్ అనేది తొందరలోనే 1-2-3 డేస్లోనే రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. సో ఎవరికైతే ఎక్కువ పర్సెంటేజ్ ఉందో వాళ్ళు నేను చెప్పిన సర్టిఫికేట్స్ అన్ని మీ దగ్గర ఒరిజినల్ రెడీగా పెట్టుకోండి. సో మీకు మ్యాక్సిమం వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకుంది రిజల్ట్ గురించి. సో ఇంకా మీకు ఏమైనా జీడీఎస్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో మీకు ఇంకా ఏమైనా ఫర్దర్గా నాతో కాంటాక్ట్ అవ్వాలనుకుంటే టెలిగ్రామ్లో నాకు మెసేజ్ చేశారనుకో, పర్సనల్గా మీకు తప్పకుండా హెల్ప్ చేస్తాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నేను వీడియోలో చెప్పాలనుకుంది. ఇంకా ఇలాంటి జీడీఎస్ కానీ పోస్ట్ ఆఫీస్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియోని ఇంత చూసినందుకు థ్యాంక్ యూ. జై హింద్.